సమర్పిస్తున్నారు MF4 టీవీ. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో వేలాది మంది ముస్లింలు శాంతియుత నిరసన ర్యాలీని జరిపారు. ముందుగా ఈ ర్యాలీ నెల్లూరు కోటమిట్టలోని షాదీ మంజిల్ వద్ద నుంచి జెండా వీధి, యూసుఫియా మసీదు చిన్న బజార్ మీదుగా గాంధీ బొమ్మ చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద చేరారు. అక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం విద్వేషపూరితమైనటువంటి వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు జేఏసీ నాయకులు, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు తమ నిరసనను తెలిపారు. आजादी सब लोग चाहे, आजादी हम सब चाहे, आजादी देश के चाहे, आजादी 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 आजादी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। गली गली में शोर है, गली गली में शोर है। देश के चार सिपाही, देश के चार सिपाही, देश के चार सिपाही, देश के चार सिपाही। हमारे उलमाया है, पूरे शान भी जलसा है। सारे सोचे जैसी की जो कमेटी है आप लोगों के सामने बात करेगी। नारा तकबीर, नारा तकबीर। बाबू बाबू एकला एकला अंदर मेरे भाई చేసి ముస్లింల మీద ఏదో రకంగా వాళ్ళ ఆస్తులు కాజేయాలని చేస్తున్న
అట్లాగే ఈరోజు ప్రతి ఒక్క ముస్లింలు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో కానీ ఎక్కడ ప్రతి ఒక్క ర్యాలీలు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో షాజీమహల్ కోట నుంచి షాజీమహల్ నుంచి ఈరోజు వేలాదిగా ముస్లిం నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ తో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం. ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు. కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీద్లు, దర్గాలు, ఆషూర్ ఖానాలు, అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది, ఖబర్దార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాహకు తప్ప ఎవరికి భయపడము. హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు. ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ, మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు ఖురాన్ పవిత్రం, అదేవిధంగా హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, కానీ భారతీయులకు రాజ్యాంగం అనేది చాలా గొప్పది. రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం అందరం కూడా మా ప్రాణ త్యాగం చేస్తాం, మా ప్రాణ త్యాగం చేస్తాం. అల్లాహు అక్బర్. नारे तकबीर, जय जय बाजू बुला ले जाओ, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, we want, नारे तकबीर. छाव में बिठाओ. రోజు వక్ఫ్ చట్టానికి నిరసనగా నెల్లూరు జిల్లా ముస్లింలు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. ఇది వక్ఫ్ అనేది అల్లాహ్ యొక్క సొంత ఆస్తి. అల్లాహ్ కోసం మా మతంలో ముస్లింలే ఇచ్చినటువంటి ఆస్తిని మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం చాలా శోచనీయమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. అందులో వక్ఫ్ బోర్డులో అన్ని మతస్థులను కూడా చేర్చడం ఇంకా వాళ్ళు మమ్మల్ని అవమానించిన విధంగా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ ఏదైతే వక్ఫ్ చట్టం తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పరిస్థితుల్లో కంటిన్యూగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా మేము ముస్లిం తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ చట్టాన్ని రద్దుపరచాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా
చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని స్పందించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఈ చట్టాన్ని రద్దుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పార్లమెంట్ లో వర్క్ బిల్లును నల్ల చట్టంగా మార్చిందో ఆ చట్టానికి విరుద్ధంగా ఈరోజు నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నల్ల చట్టాలు ఏవైతే చేసిందో బీజేపీ పార్టీ అనాదిగా ఆ పార్టీ ఈ దేశంలో వచ్చినప్పటి నుంచి ముస్లింల మీద ప్రతి చట్టం చేస్తూ ఆ చట్టానికి మమ్మల్ని రోడ్ల మీద లాగుతుంది. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ నందు ఈ షాదీ మంజిల్ నందు వేలాదిగా జిల్లా నుండి ప్రజలు ఇక్కడ తరలి వచ్చున్నారు. కాబట్టి ఈ చట్టాలు విరమించుకునేదాకా మా పోరాటం సాగుతుందని తెలియజేస్తున్నాను. చిన్న పిలుపుతో అన్ని పార్టీలు కలిసి దేశీ అంతా కలిసి ఒక చిన్న పిలుపుతో ఈ రోజు మనం చూసాం నెల్లూరు నగరం అందులో 10,000కు దాటే సంఖ్యతో ఈరోజు ముస్లింలు ఇక్కడ చేసే విధంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి నగరం పట్టణంలో వేలాదిగా ముస్లింలు రోడ్ల మీద వచ్చేసి వీళ్ళు చేసే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసే వివక్ష, వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా చేసే చట్టాల గురించి రోడ్ల మీద వచ్చారు. తప్పకుండా బీజేపీకి సపోర్టు ఇటువంటి ముస్లిం వ్యతిరేక చట్టాలకి వివక్ష చూపిస్తున్న ఇతర పార్టీలు కూడా మారిపోక తప్పదు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోక తప్పదు. అంతదాకా మా ఉద్యమం ఆగదు.
జన ప్రవాహం వక్ఫ్ బోర్డుకి విరుద్ధంగా 1% అది 1% అది ఇంకా 99% ఉన్నారు జనాలు. మొత్తం సిటీ ముస్లింలు వచ్చేసారు. బిల్లు రద్దు చేయాలని నెల్లూరు ముస్లిమ్స్ అందరూ వచ్చేసారు ధర్నా చేయడానికి.